హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ ఒక్క సెకండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఒక్క సెకండ్ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అండ్ మీరు అందరూ ఖచ్చితంగా జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. జై ఎన్టీఆర్ అని 200% కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ మన అందరం ఎక్స్పెక్ట్ చేసినట్టు మనకు దేవరం మూవీ అయితే ప్రీపోన్డ్ అయ్యి సెప్టెంబర్ 27కి రాబోతుంది అని చాలామంది దాని గురించే మనకు చర్చించుకుంటున్నారు. ఒకవేళ నిజంగా అదే జరిగితే ఎలా ఉంటుంది, దుమ్ము లేచిపోతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అని అంటే, మనకు సెకండ్ సింగిల్ అప్డేట్ అయితే తొందరలో రాబోతుంది. అండ్ ఆ సాంగ్ ఏంటో తెలుసా? మనకు ఆ సాంగ్ సింహాద్రిలో నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడబుడ్డి సాంగ్ ఉంది కదా, ఆ రేంజ్లో ఉండే సాంగ్ మనకి ఇప్పుడు నెక్స్ట్ దేవరా మూవీ టీం అయితే మనకు దింపబోతుందని మనకైతే తెలుస్తుంది. అండ్ ఇప్పుడు దేవరా మూవీ అయితే మనకి షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అని అంటే, గోవా దగ్గర ఒక మారుమూల గ్రామంలో, ఒక పల్లెటూరులో గోవా దగ్గర మనకు అక్కడ దేవరా మూవీ షూటింగ్ అయితే ఒక భారీ ఎత్తున అక్కడ చాలామంది ఆర్టిస్టులతో చేస్తున్నారు అని అయితే మనకైతే కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. అండ్ సెకండ్ సింగిల్ ఒక్కసారి ఆలోచించండి, సింహాద్రి మూవీలో అంటే నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి అలాంటి సాంగ్ ఇప్పుడు దేవరాలో పడితే నా సామిరంగా మామూలుగా ఉండదు, దుమ్ము లేచిపోద్ది. అంటే ఎన్టీఆర్ అన్న రేంజ్కి ఆ సాంగ్ని థియేటర్లో చూస్తే ఉంటాయి కదబ్బా. ఒరిజినల్ పూనకాలు అని అంటే ఏంటియో అక్కడ మనం మార్నింగ్ షో చూసినప్పుడు తెలుస్తుంది. ఆ సాంగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ సాంగ్ పెడితే లాస్ట్ క్లైమాక్స్ దగ్గరే పెడతారు పక్కా, అలాంటి సాంగ్ ఉంటే. అప్పుడు పెట్టినప్పుడు 200% ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి. అండ్ దేవరం మూవీ గురించి ఇంకా చాలా వరకు అప్డేట్స్ ఉన్నాయంటే, అండ్ ఇంకొక స్పెషల్ అప్డేట్ అయితే మనకి ఈ మంత్ ఎండింగ్లోనే రాబోతుందంటే, ఆ స్పెషల్ అప్డేట్ ఏంటో నాకు తెలీదు, బట్ మూవీ టీం దగ్గర నుంచి మనకు స్పెషల్ అప్డేట్ అయితే రాబోతుందట. ఆ అప్డేట్ వస్తే మనకి ఎలా ఉంటుందో తెలుసా? దుమ్ము 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 లేచిపోతుంది. అండ్ మీరు ఎవ్వరు ఎన్టీఆర్ అన్న ట్రోల్ చేసినా కానీ అస్సలకే పట్టించుకోకండి. మీరు మన టార్గెట్ ఏంటి అంటే, ఫస్ట్ డే 300 crores కొట్టేసేయాలి దేవరా మూవీ. అదే పెట్టుకోండి. ఎంత ట్రోల్ చేసినా కానీ లైట్ తీసుకోండి, ఎందుకంటే ఎంత ఎదుగుతూ ఉంటే అంత ట్రోల్స్ అనేటివి పెరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కటి లైట్ తీసుకొని దేవరా మూవీ ఖచ్చితంగా 3000 కొట్టేలా ప్రతి ఒక్క ఫ్యాన్ సినిమాని చూస్తారు అని నేనైతే ఆశిస్తున్నాను. అందరూని ఆకట్టుకునే అంత రేంజ్లో ఖచ్చితంగా దేవరా మూవీ ఉంటుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బై.